యావత్ ప్రపంచం కొత్త సంవత్సరం 2026లోకి అడుగు పెట్టేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఏడాది ఏం సాధించాలో ప్లాన్ చేసుకుంటారు. అలాగే ప్రతి దేశం కూడా ఈ సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు నిర్దేశించుకుంటుంది. ఇక చైనా విషయానికి వస్తే ఈ ఏడాది తైవాన్ చైనాలు విలీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ బీజింగ్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది తైవాన్ చైనాలు విలీనం చేసుకోవాల్సిందే అన్నారు. తాము సాధించాలనుకున్న లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరని కూడా స్పష్టం చేశారు. జిన్పింగ్ ఇంకా ఏమన్నారు చూద్దాం. ఎట్టకేలకు కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టాం. అయితే కొత్త సంవత్సరంలో తన ముందున్న లక్ష్యమేంటో దేశ ప్రజలకు చెప్పారు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో తైవాన్ను చైనాలో విలీనం చేసుకుంటామని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి తన మనసులోని మాట చెప్పారు. తైవాన్ను చైనాలో విలీనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. దీనికి తైవాన్ ప్రెసిడెంట్ లై కూడా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే చైనా గత కొన్ని రోజుల నుంచి తైవాన్ ద్వీపం చుట్టూ లైవ్ ఫైర్ డ్రిల్లింగ్ చేస్తూ తైవాన్ను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక షీ జిన్పింగ్ మాత్రం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లక్ష్యాన్ని ఇక పూర్తి చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమ లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరన్న ధీమాతో ఆయనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా తైవాన్ ద్వీపం చుట్టూ చైనా వరుసగా గత 2 రోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేసి ముగించింది. యుద్ధ విన్యాసాలు ముగించిన మరుసటి రోజే షీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తైవాన్ జలసంధికి అవతలా ఉంటే ప్రజలకు చైనా మధ్య బంధుత్వం ఉంది, రక్త సంబంధం ఉందని ప్రస్తావించారు. మన మాతృభూమి పునరేకీకరణ అనేది కాలధర్మం, దానిని ఆపడం ఎవరితరమూ కాదు అని షీ జిన్పింగ్ అన్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తైవాన్ ద్వీపంపై పాలన ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని 2025లో వార్షిక తైవాన్ రికవరీ డేను జరుపుకోవడాన్ని షీ జిన్పింగ్ ప్రశంసించారు. ఇక చైనా తైవాన్ ద్వీపం చుట్టూ వరుసగా 2 రోజుల పాటు లైవ్ డ్రిల్లింగ్ చేపట్టింది. తైవాన్తో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలను తైవాన్ సముద్ర జలాల్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. విచ్ఛిన్నవాదులు బయటి శక్తులు జోక్యం చేసుకోరాదని హెచ్చరించిన తర్వాత షీ జిన్పింగ్ తైవాన్ను ఆక్రమిస్తామని తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ సందేశం ఇచ్చారు. అయితే తైవాన్ ద్వీపం చుట్టూ చైనా గతంలో ఎప్పుడూ ఇంతలా డ్రిల్ చేసిన ఘటనలు లేవు. ఇక చైనా చేపట్టిన ఈ వార్ గేమ్స్ కోడ్ నేమ్ విషయానికొస్తే జస్టిస్ మిషన్ 2025గా పేరు పెట్టింది. అయితే అంతకుముందు అమెరికా తైవాన్ ఏకంగా $11.1 బిలియన్ ఆయుధాలు సరఫరా చేస్తామని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఇక చైనా వాదన విషయానికొస్తే తైవాన్ చైనాలో అంతర్భాగమని ఎప్పటినుంచో వాదిస్తోంది. కావాలనుకుంటే బలవంతంగా అయినా తైవాన్ను చైనాలో విలీనం చేసుకుంటామని చెబుతూ వస్తోంది. ఇక తైవాన్లో అధికారిక పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మాత్రం అధికారికంగా స్వాతంత్ర్యం ప్రకటించుకోనప్పటికీ తైవాన్ ద్వీపం వాస్తవానికి ఒక స్వతంత్ర దేశమని వాదిస్తోంది. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం నాడు తైవాన్ ప్రెసిడెంట్ విలియం లైచింగ్ టే మరింత సురక్షితమైన పటిష్టమైన తైవాన్ను నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చైనా తరచూ తమను బెదిరిస్తోందని, అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఒకవేళ చైనా బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే తైవాన్ ప్రజలు మాతృదేశాన్ని రక్షించుకోవడానికి చివరి వరకు పోరాడుతారని తైవాన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. ప్రెసిడెంట్గా తన వైఖరి మాత్రం స్పష్టం. జాతీయ సార్వభౌమత్వాన్ని గట్టిగా పరిరక్షించడం, జాతీయ రక్షణను బలోపేతం చేయడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం తమ బాధ్యత అని లీ తైవాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. ఇక తైవాన్ విషయానికొస్తే ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు, సొంతంగా మిలిటరీని ఏర్పాటు చేసుకుని అలానే పాస్పోర్ట్తో పాటు సొంత కరెన్సీ చలామణిలోకి తెచ్చింది. తైవాన్ ఇప్పటి వరకు కేవలం 11 దేశాలతో పాటు వాటికన్ సిటీ మాత్రమే గుర్తించింది. అయితే చైనా వాదన విషయానికొస్తే బీజింగ్తో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించే దేశాలు తైవాన్ను అధికారికంగా గుర్తించలేదని చెబుతోంది. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే అమెరికా కూడా తైవాన్ను అధికారికంగా గుర్తించలేదు. అయితే వాషింగ్టన్ మాత్రం తైవాన్ను ఆపదలో ఆదుకుంటామని
హామీ ఇచ్చింది. సొంతంగా పాలించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తైవాన్ రిలేషన్షిప్ యాక్ట్ 1979 ప్రకారం తైవాన్కు భద్రత కల్పిస్తామంటోంది. ఇక వాషింగ్టన్ తైపేకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తోంది. అయితే చైనా తైపేపై దాడి చేస్తే అమెరికా సైనిక పరంగా నేరుగా జోక్యం చేసుకోవాలనే ఒప్పందం మాత్రం తైవాన్, అమెరికా మధ్య లేదు. తైవాన్ ప్రజలు మాత్రం చైనాలో విలీనం కావడానికి ససేమిరా అంటున్నారు. తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్తో మెజారిటీ తైవాన్ పౌరులు యథాతథ స్థితి కొనసాగించాలని కోరుతున్నారు. కొంతమంది మాత్రమే చైనాలో విలీనానికి మద్దతు ఇస్తున్నారని అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది. బుధవారం నాడు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన ప్రసంగంలో చైనా వినూత్నమైన పరిశ్రమలపై ప్రశంసలు కురిపించారు. ప్రధానంగా చైనా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు స్పేస్ రంగాల్లో పెద్ద ఎత్తున దూసుకుపోతోందన్నారు. హై క్వాలిటీ డెవలప్మెంట్తో పాటు వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిందని ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. సైన్స్, టెక్నాలజీని మిళితం చేసి ఇతర పరిశ్రమలతో అనుసంధానం చేసి కొత్త ఆవిష్కరణలను సృష్టించామని జిన్పింగ్ వివరించారు. ఇప్పటికే చైనా ఏఐ మోడల్స్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. రేసులో ఒకరితో ఒకరు మించిపోవాలనుకుంటున్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా సొంతంగా చిప్స్ తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కలిసి చైనా ఆర్థికంగా బలోపేతమవుతోంది. వినూత్నమైన అన్వేషణల్లో చైనా శరవేగంగా దూసుకుపోతోందన్నారు షీ జిన్పింగ్. చైనా వార్ గేమ్స్ ను చూసి తాము భయపడేది లేదని తైవాన్ ప్రజలు తేల్చి చెబుతున్నారు. చైనా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఇది తమకు కొత్తేమీ కాదని టైపే ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు. కాగా తైపేలోని ప్రతిరోజు మాదిరిగానే గురువారం రోజు ప్రజలు తమ పనుల్లో తాము నిమగ్నమై పని చేసుకున్నారు. ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావం లేదని స్థానికులు విదేశీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తైవాన్ సముద్ర జలాల్లో చైనా మిలిటరీ డ్రిల్ చేసినట్లు కూడా తమకు తెలియదని పలువురు వ్యాపారులు చెప్పారు. చైనా తమను తరచూ బెదిరిస్తూ ఉంటుందని, దాని గురించి తాము పెద్దగా పట్టించుకోమని తైవాన్ ప్రజలు చెబుతున్నారు. 1949 అంతర్యుద్ధం తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. అప్పటి నుంచి పీఆర్సీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ వస్తోంది. తమ మిలిటరీపై తమకు నమ్మకం ఉందని, చైనాను చూసి భయపడే ప్రసక్తే లేదని పలువురు తైవాన్ సీనియర్ సిటిజన్స్ కూడా చెబుతున్నారు. మరి కొత్త సంవత్సరంలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.